రే నీకేమన్నా పిచ్చా? పోయిపోయా రౌడీలతో. పెళ్లి టైంలో అవసరం ఆరా మనకి ఇవన్నీ? అసలు నిన్ను కాదు ఆయన అనాలి. అనవసరమైన తలనొప్పిలో తీసుకొచ్చాడు. లైఫ్లో ఎప్పుడన్నా స్టేబుల్గా ఒక్క పనన్నా చేశాడారా? ఫస్ట్ డాక్టర్గా ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు బిజినెస్లో ఫెయిల్ అయ్యాడు. దట్ బ్లడీ ఓల్డ్ మ్యాన్. రేయ్ నన్నే కొడతావా? ఉండు నాన్నకు చెప్పు. నువ్వు 9th ఉన్నావు అనుకుంటా, వైరల్ ఫీవర్ వచ్చింది, గుర్తుందా? నో మెడిసిన్స్ వర్కింగ్. ఊర్లోనే బెస్ట్ డాక్టర్స్ అందరూ వచ్చి చూశారు. అందరూ హోప్స్ వదిలేశారు, ఒక్క డాక్టర్ తప్ప. గెస్ట్లందరూ వచ్చేసారు, మిమ్మల్ని అడుగుతున్నారు. వాడే నా ప్రపంచం అనుకున్నా, కానీ ఈరోజు వాడు నన్ను ఒకేసారి శూన్యంలోకి నెట్టేసి ఏంటండి ఆ మాటలు? వాడి మీద నాకేం కోపం లేదే, వాడి నమ్మకాన్ని కోల్పోయిన బాధ బతకాలనిపించట్లేదే. ఏంటండి? అరే రీసెంట్ గా పోయిన పడేసినారా? మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చిన. ఎవరు? సుహా. హా? One second. వికీ నీకు ముందు నుంచే తెలుసా? నీకు ముందు నుంచే తెలుసా? ఎంత సిగ్గుపడుతున్నా అంటే సినిమా ఖతం. చిటి చిటి చిట్టి కోపంగా ఉన్నాడు. ఐస్ క్రీమ్ తింటావా? ఈ వికీ ఎప్పుడు ఇంతే చిట్టి అని పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాడు. అచ్చా, నా దోస్తు గురించి నాకే ఎక్కిస్తున్నా? అది కాదు. ఆయన వాన్ తప్పేముంది, ఏదో వాళ్ళిద్దరు కోఇన్సిడెన్స్, మధ్యలో నా కర్మ కాలింది అంతే. వికీ నిజంగా లక్కీ నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు. అట్లేం లేదు, నేనే లక్కీ అసొంటి ఫ్రెండ్ ఉన్నందుకు. నీకు డ్రైవర్ రంగా తెలుసా? హలో, రెస్పెక్ట్ ఇవ్వు. అంకుల్ అని పిలుస్తాడు మీ ఫ్రెండ్. ఆయన మా నాయన. మీ నాన్నగారా? 20 ఏళ్ల సంది వాళ్ళ నాన్న దగ్గర డ్రైవర్గా చేస్తున్నాడు మా నాయన. విక్కీ నాకు చిన్నప్పటి నుంచే తెలుసు, బెస్ట్ ఫ్రెండ్స్ అయినా. ఒకసారి చిన్నప్పుడు వాళ్ళ నాన్న దగ్గర తీసుకుపోయి, నాన్న వీడి చిట్టి నా బెస్ట్ ఫ్రెండ్ అని ఎట్లయితే పరిచయం చేసిండో, ఇవాళ కూడా కొత్తగా ఎవరన్నా పరిచయం అయితే వీడి చిట్టి నా బెస్ట్ ఫ్రెండ్ అని అట్లనే పరిచయం చేస్తాడు. వాడంతే నిక్కి, ఎవరినైతే మనోడు అనుకుంటాడో మనకి జిందగీ ఇచ్చేస్తాడు వాడు. మరి అమ్మాయిల విషయంలో ఎందుకు అలా ఉంటాడు? అది వాన్ తప్పు కాదు నిక్కి. వాని దగ్గరకు వచ్చే పోర్లందరూ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలనుకుంటారు, వాడే కావాలని అడగరు. వీడు నిలబడాడు. కానీ ఏ రోజైతే ఒక పోరొచ్చి వాడే కావాలంటది చూడు,
నా మాట యాదుంచుకో. ఆమె కోసం ఫైట్ చేస్తాడు, నిలబడతాడు. అరే నెత్తిన పెట్టుకొని ఎంత దూరమైనా పోతాడు. మార్క్ మై వర్డ్స్. ఆహా వచ్చిండు చూడు నా ఫ్రెండ్. ఏయ్, ఒక్క ఐస్ క్రీమ్ అయితే మొత్తం బండ తీసుకొచ్చావు ఆరా. అరే ఈ ఐస్ క్రీమ్ ఇది తీసుకో. హాయ్ నికి. హాయ్, ఈవినింగ్ నీ ప్లాన్స్ ఏంటి? ఏం లేదు, ఫ్రెండ్ క్లబ్ ఓపెన్ చేస్తున్నాడు, సో ఐమ్ గోయింగ్ దే. నేను రావచ్చా? నువ్వా? క్లబ్ కా? ప్లీజ్. వికీ వికీ, నీకు ఒక విషయం 1 చెప్పాలి. సెకండ్, ఎక్కడున్నారు వీళ్ళంతా? కమ్. వికీ, వాట్స్ అప్ గైస్? Hi. హౌ ఆర్ యు? Fine. హాయ్ హాయ్. హాయ్ హాయ్ హాయ్. I'm good. హాయ్, హౌ ఆర్ యు? I'm fine. గైస్, దిస్ ఇస్ నిక్కీ, అనిల్, కవిత, రోహిత్ అండ్ సాయి. Hi, Vicky. హే, మా చుట్టాలమ్మాయి. ఓ సో నికి నేను మీ చుట్టాల అబ్బాయిని కాసేపు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నాను. ఓకే, డోంట్ మైండ్. టేక్ కేర్ ఆఫ్ హర్. No, I tried calling. Oi! 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 Vicky, proposing ah? Hey guys, my friend is proposing to that girl. Cheese him up. Vicky, 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 Vicky. Stop. Small misunderstanding. ఇవి నా ఫ్లవర్స్ కాదు, నేను ప్రపోజ్ చేయట్లా. తను మా చుట్టాలమ్మాయి, అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. ఓకే కదా? ఆ డీజే గారు చేసిన దానికి నా మీద కోపం చూపిస్తావేంటి? మన ఇద్దరి మధ్య ఏం లేదని ఎందుకన్నావు? బికాజ్ అది నిజం. ఏమన్నా ఉండాలంటే నేనేం చేయాలి హా? చెప్పు. మన మధ్యలో ఏదైనా ఉండాలంటే నేనేం చేయాలి? ఈ కుళ్ళి జోకులకి నవ్వాలా? మొహం కనబడకుండా మేకప్ వేసుకోవాలా? లేదా పొట్టి డ్రెస్లు వేసుకుని ర్యాంప్ వాక్ చేయాలా? చెప్పు. టెల్ మీ, అరే వాట్ షుడ్ ఐ డు? నిక్కీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఐ లవ్ యూ విక్కీ, దట్స్ మై ప్రాబ్లం. అండ్ ఆ విషయం నీకు అర్థం కావటం లేదు. దట్స్ అ బిగ్గర్ ప్రాబ్లం. నీకు ఏడుస్తున్నావా? నికి ఏడు చేస్తుంది. నికి ఏడవద్దు నికి, ప్లీజ్ నికి. నేను కెన్ ఐ టచ్ యూ? I really love you, Vicky. ఓకే. Do you love me, Vicky? ఇప్పుడు లవ్ అంటే ముందు కొంచెం లవ్ చేసుకుని, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ లవ్ చేసుకుని, లాస్ట్లో పెళ్లి చేసుకుంటారు, ఆ టైప్ లవ్వా? Yeah. 1 minute. నాకు అలా లవ్ చేయడం చేత కాదు నీకు. Huh? నా లాంగెస్ట్ రిలేషన్షిప్ 1 month. అయితే 2 months ట్రై చేద్దాం. ఏంటి? నేను ఇండియాలో ఇంకో 2 months ఉంటాను. ఈ 2 months లో లెట్స్ వర్క్ అవుట్ రిలేషన్షిప్. నీకు ఇంట్లో తెలిస్తే ఎంత పెంట్ అవుద్దో తెలుసా? ట్రై చేద్దాం. తర్వాత మన ఇద్దరికి ఓకే అనిపిస్తేనే అందరికి చెప్దాం, లేకపోతే లైట్. ప్లీజ్ వికీ, నా కోసం లెట్స్ ట్రై. ఓకే ఓకే. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు? ఎస్.
అయితే నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా? సారీ 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 వికీ, ఇది వరకు నీ చాలా రిలేషన్షిప్స్ ముద్దుతో స్టార్ట్ అయి ఉండొచ్చు. మనదల్లా స్టార్ట్ అవటం నాకు ఇష్టం లేదు. లెట్స్ టేక్ ఇట్ స్లో. ఓకే, ఐ ఓకే, వెళ్దామా? చేయి వేయచ్చులే. వికీ, వికీ, గుడ్ మార్నింగ్. ఏంటి వికీ ఫోన్ ఎత్తవు? ఓ, సైలెంట్ లో ఉందా? హ? హ? నీట్ గా ఉండాలి కదా. ఇది వచ్చిందేంటి? ఈ బుక్స్ ఏంటి చీప్ గా? ఏ ఇంటికి వచ్చావేంటి? ఏ రాకూడదా? రూమ్లోకి వచ్చేసావేంటి? రాకూడదా? ఎవరైనా చూస్తే? ఓ సారీ, వెళ్ళిపోనా? ఆ, నీకోసం పొద్దున్నే లేచి నీ ఇంటికొచ్చి ఎవరికంట పడకుండా నీ రూమ్లోకి వస్తే పొమ్మంటావా? లవ్ చేసే పద్ధతి ఇది కాదు విక్కీ. పిన్ని. ఆంటీ 1 సెకండ్ ప్లీజ్ బి అవుట్ సార్. హాయ్ ఆంటీ, ఉమాయి బుక్స్ తీసుకొని రమ్మంది. బాయ్ ఆంటీ. బాయ్ ఉమా. ఏం చూస్తున్నావు విక్కీ? అది కాదు, నీతో ఎవరైనా చూస్తే నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. నువ్వు నాతో బయటికి రావటం ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతున్నావా? వెళ్ళిపో విక్కీ. యాక్చువల్లీ నేనే వెళ్తాను. సారీ సారీ, ఐ డోంట్ మీన్. Vicky, సారీ. I just don't understand. Why you here then? No, no. If you want to go, you can go. Forgot the fact that Arey, we were only together for Vicky. lunch. ఆ? అదేం లేదురా, జస్ట్ ఫ్రెండ్స్. So, this is my world. ఎలా ఉంది? కూల్. హ్యాపీ యానివర్సరీ. నాకెప్పుడు కేకేనా? నీకెప్పుడు ఆగోలేనా? పెడతాను, నువ్వు అడిగినప్పుడు కాదు, నాకు అనిపించినప్పుడు. ఓకే. ఇది నా ఫేవరెట్ బొమ్మ, సిండ్రెల్లా. తీసుకో. నాకెందుకు? నాకెంతో ఇష్టమైన బొమ్మ నేను ప్రేమించిన మనిషి దగ్గర ఉండాలి. అట్లీస్ట్ ఆ బొమ్మ చూసినప్పుడైనా నేను తనకి గుర్తు రావాలి. అలా చూడకు. ఆఫ్ లేట్ నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు విక్కీ. రోజు కలుస్తూనే ఉన్నాం కదా. నాకు సరిపోవట్లా. ఐ వాంట్ స్పెండ్ మోర్ టైం విత్ యూ. ఇది ఎప్పుడు నీతోనే ఉండాలి. సన్నీ లియోని, మియా ఖలీఫా, అబ్బా ఏం కలెక్షన్ రా. ఇంటర్నెట్ కూడా చూసి సిగ్గుపడుతుందిరా బాబు. రే, ఏం చేస్తున్నారా? ఏముందిరా, నువ్వు ఎలాగో లవర్ బాయ్ క్యూట్ డాల్స్ ఆడుతున్నావు. నేను ఈ హాట్ డాల్స్ అన్ని నా రూమ్కి షిఫ్ట్ చేస్తా. ఆపరా. ఏంట్రా ఈ వీక్ అంతా ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నా నేను. రే ఆత్మా నాన్న. రే, కొత్త రిషురోలు ఉందా? రే ఆత్మా నాన్న. సత్యనాశ పట్టించినావు కదరా. నేనేం చేశాను రా? దానికి అదే పడి పగిలిపోయిందిరా. ఆహా, దాని అంతటా అదే కింద పడి సూసైడ్ చేసుకుందంటారా? అరే అది చెప్తే సుప్రీంకోర్టు జడ్జి నమ్మడరా. ఇక నీకేం నమ్ముతుందిరా? విక్కీ, నేను కాదు నీకు వీడు. ఏయ్, నేనేం చేసిన మధ్య నీకు యాక్సిడెంటల్గా జరిగింది. కావాలని చేస్తానా చెప్పు. ఐఎమ్ సారీ. నిన్నేమన్నా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నానా? అంటే Am I forcing things onto you? ఏంటో బొమ్మ రెక్కడున్నందుక? బొమ్మ గురించి కాదు విక్కీ, ఎవ్రీథింగ్. నాకెప్పుడు ఫోన్ చేయు, నా మొహానికి ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వు. అంతెందుకు, ఇప్పటి వరకు కనీసం నన్ను ఒక్క డేట్కైనా తీసుకెళ్ళావా? రేపటి నుంచి నేనే కాల్ చేస్తాను, రోజు కాంప్లిమెంట్ ఇస్తాను, రేపే డేట్కి తీసుకెళ్తాను. ఇవన్నీ నేను అడిగినప్పుడు కాదు, నీకు అనిపించినప్పుడు చేయి విక్కీ. ఇంకో 2 రోజుల్లో నేను లండన్ వెళ్ళిపోతున్నాను. కానీ ఇప్పటికీ మన ఇద్దరి మధ్య ఏదో ఒక తెలియని స్పేస్ ఉంది. మీ అన్నయ్య ఆ? ఎక్కడా? అక్కడ.
రచన దాక్కో. ఎంత క్లోజ్ మిస్ మీ అన్నయ్య చూసుంటే. ఇంట్లో చెప్పేసేవాడు, మన పెళ్లి చేయించేసేవాడు. నాకు కావాల్సింది అదే కదా.